రాజధాని కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్ గా ఎన్గ్రాసింగ్ గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇందాక మన శివకుమార్ గారు చెప్పినట్టుగా కూడా ఇది కంప్లీట్ గా మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ లాగా ఉంది, టోటల్ క్యారెక్టర్ జానర్ అంతా కూడా. బట్ బేసిక్ గా చూసేవాళ్ళు చేసేవాళ్ళు పక్కన పెట్టి కానీ వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ ఈ క్యారెక్టర్ చేయడంలో? మొదటంతా సైలెంట్ గా ప్రారంభమై వైలెంట్ గా మారుతున్న దాన్ని నువ్వు అసలు అడాప్ట్ చేసుకున్నావు. యూఆర్ అన్ ఎంటర్టైనర్ బేసిక్ గా కదా. అంటే టు బి ఆనెస్ట్, అంటే సైలెంట్ గా ఉండేదంతా చేయడం ఓకే అండి. యాక్షన్ అంత అంటే రవికుమార్ చౌదరి గారి సినిమాలో యాక్షన్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో టువర్డ్స్ ద అంటే సెకండ్ హాఫ్ సగం అయిపోయిన తర్వాత యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు రవికుమార్ చౌదరి గారు చేయగలవు, నువ్వు చేస్తావు, సరే ఓకే సార్, నువ్వు చెప్తే నేను చేస్తాను తిడుతున్నాడా అంటే దాన్ని చెప్తున్నా. ఎందుకు చెప్పా కదా, ఈ ప్రపంచంలో ఆయన అస్సలు తిట్టని తక్కువ వ్యక్తులు నాకు అనుకుంటా. సో ఒక్కసారి నా పట్ల కోపం కానీ తిట్టడం కానీ ఎప్పుడు చూడాల. ఓకే, నీ ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఛాన్స్ రాదు కూడా. ఇప్పుడు మీరు తీసుకోలేరు, ఇప్పుడు మరీ క్లోజ్ అయిపోయి ఇప్పుడు తీసుకోలేరు ఆయన. ఇప్పుడు ఆయన వస్తే ఇంకా గట్టిగా వస్తున్నాను. ఓకే, నీ వరకు వస్తే నీ ఛాలెంజ్ ఏంటి క్యారెక్టర్ లోనని? ఛాలెంజ్ అదే చెప్తున్నా కదా, నాకు యాక్షన్ పార్ట్ అంతా చేయడం అది నాకు కొంచెం అంత చేయడం కొత్త. బట్ అది ఈయన ఎంకరేజ్మెంట్ తో అంటే ఆబ్వియస్లీ డైరెక్టర్ చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంకా వెనక్కి చూడకూడదు. ఆయన ఎంకరేజ్మెంట్ తో నేను ఓకే, ఆయన ఫిక్స్ అయ్యారు నువ్వు చేయగలవు అని చెప్పి, ఆయన ఫిక్స్ అయ్యారు. నేను కూడా సరే ఓకే, నేను కూడా నాకు ప్రతిరోజు ఫైట్ చేస్తా. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది 3 days 4 days చేస్తాం. సో ప్రతిరోజు కూడా సార్ నువ్వు చేయగలవు, ఓకే సార్ నేను చేయగలను, ఓకే మీరు ఫిక్స్ అయినట్టు నేను చేయగలను. సో అంతే తప్ప అంతగా అంటే ఫైట్ చేసేటప్పుడు ఈ కష్టాలు అవి ఉంటాయి. అక్కడ ఒక ఫ్యాక్టరీలో చేసాం, ఇది డస్ట్ అవన్నీ చిన్న చిన్న ఈ ప్రతి సినిమాకి ఏ ఫైట్ గా ఉంటాయి. బట్ అది కాబట్టి నాకు అది కొత్త, దానికి ఈ ఎంకరేజ్మెంట్ నాకు సరిపోయింది. అంటే నువ్వు మామూలుగా కథలు అంత తొందరగా ఒప్పుకుని ముందుకు వచ్చే రకం కాదని నువ్వు అంటారు, మాకు తెలియదు. ఇన్ జనరల్ గా నీ గురించి వినిపించేది ఈ కథను నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? చాలా కథలు వచ్చాయి నీ దగ్గరికి. అంటే నాకు ఫస్ట్ ఎమోషన్ చాలా నచ్చిందండి. నాకు కథలో ఉండే ఎమోషన్ కానీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ ఓకే ప్రశ్న ఉంటుంది, ఇందులో ఎమోషన్ చాలా బాగుంటుంది కథలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమోషన్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ చాలా బాగుంటాయి. సో అవి నాకు చాలా నచ్చాయి. అండ్ దానికి తోడు రవికుమార్ చౌదరి గారు డైరెక్టరు. సో నాకు తెలుసు అంటే పేపర్ మీద ఉన్నది అంతకంటే ఇంకా ఖచ్చితంగా బాగా వస్తుంది అని నమ్మకం నాకు ఉంది. సో దీస్ ఆర్ ద 2 most important రీజన్స్. ఓకే ఓకే డైరెక్టర్ గారు, జనరల్ గా ఈ ఫార్మేట్ చాలా సక్సెస్ఫుల్ ఫార్మేట్ అండి ఇది. 100% హీరో అండర్ డాగ్ నుంచి వైలెంట్ గా మారడం అన్నది సక్సెస్ఫుల్ ఏ లాంగ్వేజ్ లోనైనా. బట్ కొంచెం రిపీటెడ్ ఫార్మేట్ గా ఈ రోజున సినిమా మారిపోయింది బాగాను. ఏదో అబౌవ్ ది లైఫ్ సినిమాలో కనిపిస్తే గానీ జనం అట్రాక్ట్ అవ్వట్లేదు అన్నది మనకి తెలుస్తున్న విషయం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ థింగ్ మీరు ప్రెజెంట్ చేసింది, ఆడియన్స్ ను హుక్ చేసేది ఏంటి ఆ పాయింట్ అండి? సార్ మీరందరూ 100% వాస్తవం అండి. అంటే బాగా డెవలప్ అయిపోయింది టెక్నికల్ గా, మనం బడ్జెట్ పరంగాను కథల పరంగా కనుక చాలా మారిపోయింది. బట్ ఎంత మారినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని తరాలు వచ్చినా అమ్మని అమ్మ అంటేనే నాకు హాయిగా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ సెంటిమెంట్ నమ్ముకున్నాను ఈ సినిమాలో నేను. ఇట్స్ మూవీ ఆఫ్ బాండింగ్ అండి. బాండింగ్ ఒక భార్య భర్తకు మధ్య ఉండే ఒక బంధం. తను చేసిన అర్ధేచ ధర్మేచ కామేచ మోక్షేచ నాటిచరామి అని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంత పీక్ వెళ్తాడు హీరో. అంటే తిరగబాటు భార్య కోసం తిరగబడటానికి కూడా సిద్ధమవుతాడు. అంటే ఆ ప్రామిస్ని కాపాడుకోవడం కోసం. అది డెఫినెట్గా ఆ బాండింగ్ ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ఇంజెక్ట్ అవుతుందని నమ్మకం ఉంది సార్ నాకు ఈ కథ మీద. ఓకే అనే శక్తి ఈ కథ అనుకున్నప్పుడు రాజుసరం ఇంకేమన్నా ముందుగా అనుకున్నారా? లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ కథ అనుకున్నాను. కథ అనుకున్న తర్వాత డిఎస్ఆర్ గారు తీసుకెళ్ళి శివకుమార్ గారిని పరిచయం చేశారు. శివకుమార్ గారు రాజుసార్ అయితే బాగుంటుంది అని ఆయన సజెస్ట్ చేశారు. ఇమ్మీడియట్గా రాజు సింగిల్ సిట్టింగ్ ఉండే ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన సాఫ్ట్ క్యారెక్టర్లు చేశారు. అవును, ఆయన ఏ కోణం చూసి మీరు మాస్ యాంగిల్ తీసుకున్నారు? మీరు కుమార్ 21 ఎపిసోడ్ ఉంది, చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది దాంట్లో, చాలా మెచ్యూర్డ్ ఉంటుంది. అంటే ఉయ్యాల చంపాలకి సినిమా చూపిస్తామా వాటికి కంటే ఒక వేరే లెవెల్లో ఉంటుంది కుమార్ 21F.
ఆ బ్యాలెన్స్గా చేసిన ఆ క్యారెక్టరైజేషన్ నాకు నచ్చింది. ఈ కథ కూడా అలాగే బాగుంటుంది కాబట్టి అలా చేశాడు తను. వినాయకరావు గారు. రవికుమార్ గారు సార్. గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక పవర్ఫుల్ ఫిల్మ్తో వస్తున్నందుకు ముందుగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ స్టేజ్ మీద మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసామండి సార్. అది మీరు డిసప్పాయింట్ చేశారు. కారణం ఏంటో తెలుసు. అమ్మాయి రాలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారని భయంతో ప్రొడ్యూసర్ గారు పిలవలేదేమో. ఈయనకు భయపడే రాలే ఆ అమ్మాయి. ఆవిడ రాలేదా, మీరు పిలవలేదా? శివకుమార్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. రవికుమార్ చౌదరిని డీల్ చేయడం చాలా కష్టం అంటుంటారండి బయట ఇండస్ట్రీలో టాకు. మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేసి సినిమా ఫినిష్ చేయగలిగారు చెప్తారా? అది కరెక్టేనండి, మీరు చెప్పింది 100% కరెక్టే, అది జగమెరిగిన సత్యం. కాకపోతే ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు తనే అంటే తను రాసుకున్నటువంటి కథ ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క కథ మీద బాగా డెవలప్ చేసింది కాబట్టి మరి ఎప్పుడైతే రాజ్ తరుణ్ గారిని అనుకున్నప్పుడు సరే హైదరాబాద్ అయితే ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది, మరి నేను కంట్రోల్ చేయడం కష్టం, సాయంత్రం అయితే ఎక్కడ కూర్చుంటాడో తెలియదు అనే ఉద్దేశంతో టు బి ఫ్రాంక్ అయితే సీదా షిఫ్ట్ హైదరాబాద్ నుండి జహీరాబాద్ షిఫ్ట్ చేశాం. అక్కడ ఏంటంటే ఈయన ఇంట్లో రూమ్లోకి వెళ్ళే ముందు సీసీ కెమెరా ఉంటుంది, బయటకు వచ్చే ముందు కూడా సీసీ కెమెరా ఉంటుందని. అక్కడ అందులో దోమ దూరినా సీసీ కెమెరాలో కనబడుతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం కంట్రోలింగ్ అన్ని చేసుకుంటూ చేయడం జరిగింది. బట్ తను కూడా డెడికేషన్గా అంటే ఈ సినిమా చేసే ముందే మేము ఒక ఒప్పందంతో చేయడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా ఏంటంటే పూర్తిగా ఈ సినిమా అయిపోయేంత వరకు కొన్ని రెస్ట్రిక్షన్ తోటి మనం చేసుకోవాలి. ఎందుకంటే తనకు కూడా ఒక మంచి రీలైఫ్ కావాల్సినటువంటి అవసరం. రియల్గా చాలామంది ఏంటంటే ఒక న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం చాలా ఈజీ, బట్ ఒక ఓల్డ్ బిల్డింగ్ని మళ్ళీ డిస్మెంటలో లేకపోతే దాన్ని రిపేరింగ్ చేయడం చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ కూడా తాను ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా చేయడం జరిగిందండి. దాంట్లో 100% వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ గారు. అండ్ దానికి తోడు టెక్నీషియన్స్ కూడా చాలా మంది బాగా పనిచేయడం. మాకు పృథ్వీ గారు, అదేవిధంగా ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్ భాను గారు, ఇట్లా చాలా మంది బాగా పనిచేశారు. మొత్తం ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా. నేను మొదలే చెప్పాను కదా, ఎవ్రీవన్ ఈ సినిమా మాది మనది అనుకుని పనిచేశారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా ఎప్పుడు రిలీజ్? మీరు ఇంత కంట్రోల్ చేస్తేనే స్టేజ్ మీద ముద్దంటే సరే ఓకే. కానీ మీరు అడిగేదానికి ఒకటి ఏంటంటే, నేను సినిమా కథ విన్న తర్వాత సినిమా షూటింగ్ దగ్గర నుంచి కూడా ఈయన చూశానండి. ఈయనకి వేరే దృష్టి కానీ వేరే ఆలోచన సినిమా తప్ప ఇంకేం ఉండదు. నేను ఈయన మ్యాన్షన్ హౌస్, సారీ ఈయన హౌస్ కూడా చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కూడా ఒక బోర్డు ఉంటుంది, బోర్డు మీద క్యారెక్టర్లు కథ ఇవే ఉంటాయి తప్ప ఇంకేం ఉండవు. సో ఈ సినిమా తప్ప వేరే దృష్టి కానీ వేరే ఉద్దేశం కానీ ఏం తెలియదు ఈయనకి. సో ప్రతి క్షణం కూడా సినిమా గురించి ఆలోచించి సినిమా గురించి పనిచేశారు. చాలా ఆనందంగా ఉందండి. 32 సంవత్సరాల చరిత్రలో ఇంతసేపు 8 గంటలు కూర్చొని ఇంత హ్యాపీగా ఇంత ఫంక్షన్ ఎప్పుడు చూడలేదు. మరొకసారి మీడియా మిత్రులందరికీ వచ్చాక కాకుండా నమస్కారం చెప్తున్నాను. రవికుమార్ చౌదరి గారు సార్ ఇక్కడండి. యాక్చువల్గా మీరు శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజ్ తరుణ్ గారిని చెప్పారన్నారు. ఇంతకుముందు మీరు గోపీచంద్ ఇలా బాలకృష్ణ గారు ఇలా పవర్ఫుల్ అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు కదా. అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ప్రకారం రాజ్ తరుణ్ చూస్ చేసుకున్నారా, లేదంటే ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారని చెప్పి రాజ్ తరుణ్ గారిని తీసుకోవడం జరిగింది? లేదండి, 100% కథకి హ్యాపీగా ఉంటుందని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఎవరు బాగుంటారు అంటే రకరకాల పేర్లు అనుకుంటున్నప్పుడు నేను మైండ్లో ఉంది, నాకు రాజ్ తరుణ్ గుర్తు రాలేదు. నాకు ఇమీడియట్గా శివకుమార్ గారు రాజ్ తరుణ్ బాగుంటారు అని చెప్పారు. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడం అంటే క్యారెక్టర్కి సంబంధించి కరెక్ట్గా ఉంటారని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే కొంచెం లీన్ గా వీక్ గా కనపడే హీరో తర్వాత తిరగబడ్డం అనేది రాజ్ తరుణ్ గారు. అండి మీరు ఉయ్యాల జంపాల అలా అంటే హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు. దాని తర్వాత రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చారు. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయినాయి, కొన్ని అయితే సక్సెస్ కాలేదు. మరి ఇది ఒక ప్రయోగం అనుకోవచ్చా, లేదంటే పక్కా ఫార్ములా సినిమా కదా, దీన్ని అంటే యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి పర్టికులర్? నాకు చెప్పాను కదండి, నాకు ఒకటే ఎమోషన్ చాలా నచ్చిందండి సినిమాలోని. ఐ లవ్ ద ఎమోషన్. అండ్ మీకు రవికుమార్ చౌదరి గారి సినిమాలు మీరు ఇంతకుముందు చూశారు కూడా.
సో ఆయన ఇందులో దిట్ట. ఐ నో హీ కెన్ డెలివర్ ఇట్. ఆ స్క్రిప్ట్ ఆయన డెలివర్ చేయగలరని నాకు తెలుసు. అండ్ ఇందాక మీరు అడిగినట్టు మనకి ఇప్పుడు అన్ని కొత్తగా వస్తున్నాయి కదా, ఇది మళ్ళీ రొటీన్ అవుద్దా, మేబీ దిస్ విల్ బి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. మనకి అప్పుడు ఏంటంటే సడన్ గా ఏదైనా వచ్చినప్పుడు ఏదో చాలా కొత్తగా ఉంది, ఏదో భలే ఉంది అనుకుంటాం. ఇప్పుడు అన్ని కొత్తగా వస్తాయి. మేబీ దిస్ విల్ బి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ నా. సో ఐ హోప్ ఇట్ విల్ బి. అయితే ఇంతకుముందు మీరు మామూలుగా విలన్స్ తో ఫైట్ చేయడం అనేది జనరలే, బట్ ఇక్కడ లేడీ విలన్ తో ఫైట్ చేశారు, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ లేడీ విలన్తో ఫైట్ చేయదండి. అదే విలన్ అన్నారు కదా. విలన్ కొడితే లేడీ విలన్ భయపడిపోతుంది. ఫైట్ కానివ్వాలి బేసిక్గా. మా డైరెక్టర్ గారికి లేడీ విలన్స్ ముద్దు పెట్టుకోవడం తప్ప కొట్టడం ఇష్టం ఉండదు. అడిగి సీరియస్ మొత్తం డైరెక్టర్ గారిని కార్నర్ చేసినట్టున్నారు. లేదండి, ఫ్యాక్ట్, ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్, ఇట్స్ ఎవ్రీవేర్. ప్రూఫ్ కావాలండి మీ దగ్గర ఉంది. రామచరణ్ గారు, నాగార్జున గారితో నాసాంబరంగా చేశారు. అందులో నాగార్జున గారు కత్తి పట్టుకొని ఇది చేశారు అందరినీ. ఇందులో మీరు కత్తి పట్టుకున్నది ఆయన నుంచి ఏమైనా నేర్చుకున్నారు ఈ సినిమాకి? లేదండి, ఇది యాక్చువల్లీ ఆ షూటింగ్ అయితే దానికంటే ముందే అయిందండి. అదంతా నేర్చుకున్నది మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి. ఓకే, ఆయన పక్క వాళ్ళ తెరవడం చూసి నేను కూడా ఓకే గట్టిగా ఎలా చెప్పాలన్నమాట. చాలా నేర్చుకున్నాను అనమాట. అదే ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను నిజంగా ఎంజాయ్ చేశాను. అంటే ఫైట్ సీన్స్ అయితే ఇంతకుముందు చాలా సినిమా చేశాను, కానీ ఇంత ఇంటెన్స్ యాక్షన్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. పృథ్వీ ఫైట్ మాస్టర్, తను కూడా అంటే ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకొని చాలా ప్రాపర్గా డిజైన్ చేసేస్తాడు. ఇంతకు ముందు కూడా ఐ వర్క్ విత్. సో నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఫైట్ సీన్ అంతా కూడా. ఒకటే ఏంటంటే అదైతే ఒక కార్నర్ తుక్కు ఉంటుంది కదా, అదంతా ఎగురుతూ ఉంటుంది. షుగర్ ఫ్యాక్టరీలు చేసాం, వాసన ఒకటి, ఐదు ఒకటి, ఆ వేడి ఒకటి, ఇవి తప్ప చెరుకు ఇవి ఉంటాయి కదా, పొర ఇంత ఫ్యాన్లు పెట్టి ఇవి పెట్టి ఎగురుతూ ఉంటాయి, కంట్లో పడి ఇది పడి, అది కొంచెం తప్ప అదర్వైజ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఎంటైర్ యాక్షన్. ఓకే అండి, విషయాలు రాజ్ తరుణ్, స్లైట్ కరెక్షన్. ఇందాక మన రవికుమార్ చౌదరికి నాకుండే ఇంటిమెసీ వల్ల అలా అడిగితే ఏదైనా దాంట్లో లైఫ్ లైన్ ఏదైనా చెప్పేస్తాడు, నా సినిమాలో ఈ కొత్త పాయింట్ ఉన్నది అన్న ఉద్దేశంతో. అంటే రెగ్యులర్ ఫార్మేట్స్ అడవని కానీ అంటే ఆడియన్స్ కాదండి, సాయంత్రం అవుతుంది కదా, ఆన్సర్స్ అన్ని షార్ట్ అయిపోతాయి. ఏది సాయంత్రం అవుతుంది కదా, ఆయన ఆన్సర్స్ అన్ని షార్ట్ అయిపోతుంటాయి. నేను ఎందుకు అడిగానంటే, ఇన్ జనరల్ గా ఏదో ఒక కొత్త పాయింట్ ప్రెజెంట్ చేయకుండా చేయడు తను సినిమాని. ఆ పాయింట్ ఏంటో కనుక్కుందాం అని నేను ట్రై చేశాను, దొంగ చెప్పలేదు అంతే. లేదండి, అంటే టు బి ఆనెస్ట్, అంటే సినిమా స్టార్టింగ్ అని మీకు తెలుస్తుంది. అదే, సో బేసిక్ ఏంటంటే హీరో ఒక అనాథ, చిన్నప్పుడే తప్పుతాడు. అసలు తను ఏంటంటే తప్పైన వాళ్ళని వెతికి పట్టుకొని తిరిగి వాళ్ళ పేరెంట్స్కి చేర్చే క్యారెక్టర్ హీరోది. ఓకే, సో అండ్ తనకి ఏంటంటే తన లైఫ్ లో తన గోల్ ఏంటంటే తనకు ఒక ఫ్యామిలీ కావాలి. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ కూడా కాదు, అంటే ఒక ఫ్యామిలీలోకి పెళ్లి చేసుకోవడం, అయితే అవలోకలు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ తయారు చేసుకోవడం, అయితే తన గోల్. సో తన క్యారెక్టర్ అదనమాట. సో ఎమోషనలీ చాలా తర్వాత కన్ఫ్లిక్ట్ వస్తుంది, అదంతా చెప్తే ఇంకా అదే సినిమా ఎక్కడ అయిపోద్ది. బట్ బేసిక్ పాయింట్ అది స్టార్టింగ్ లోనే. సో క్యారెక్టర్ ఎమోషన్ అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ తర్వాత దీంతో పాటు వచ్చే కాన్ఫ్లిక్ట్ కానీ అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇన్ దిస్. గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. అండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్ లాట్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత స్పెండ్ చేసినందుకు. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్.